హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా హెల్తీగా కాకరకాయ ఫ్రై మా స్టైల్లో చేయబోతున్నాం. దీనికోసం కొంచెం కాకరకాయలు ఒక అర్ధ కేజీ తీసుకున్నాము. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని ఉప్పు, చింతపండు, పసుపు అలాగే పెరుగు ఈ మూడింటిని ఈ నీళ్ళలో వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకొని వాటిలో పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పల్లీలను పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాల్సి ఉంటుంది. పోపులో ఏం చేస్తాం, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉద్దిబేడలు వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత స్మెల్ బాగా అదిరిపోవడం కోసం కరివేపాకును వాడుతున్నాం. ఈ కరివేపాకు ఎంత తింటే అంత మంచిది అనమాట. ఎంట్రుకలు బాగా నల్లగా అవుతాయి అనమాట. కాబట్టి కరివేపాకుని ప్రతి ఒక్కరు బాగా వాడండి. ఓకే. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కాకరకాయలని ఈ ఆయిల్లో వేసేసి బాగా కలిపెట్టుకోవాలన్నమాట. మొత్తం ప్రతి ముక్కకి కూడా ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా కలబెట్టుకుంటాం. కలబెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే మసాలాను తయారు చేసుకుందాం. ఈ మసాలా కోసం మనం ఏం చేస్తున్నాం, పచ్చి కొబ్బరి, అలాగే కారం, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక 3 ఎర్రగడ్డలను తీసుకొని బాగా స్లైస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న ఈ ఎర్రగడ్డల్ని ఆల్రెడీ ఏగుతున్న ఈ యొక్క కాకరకాయల్లో వేసేసుకొని ఈ విధంగా కాకరకాయలని బాగా కప్పేసుకోవాలి. కప్పేసుకుంటే ఏమవుతుందిరా అంటే ఎర్రగడ్డలు మొత్తం కూడా తొందరగా మగ్గుతాయి. ఇంకా తొందరగా మగ్గడం కోసం దాని మీద ఒక మూత కనుక పెట్టేసామనుకోండి, అతి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఎర్రగడ్డ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలాను మొత్తం దీంట్లో వేసేసుకుంటే ఒక్కసారిగా స్మెల్, కలర్ అదిరిపోతుంది. రుచి కూడా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అలాగే అడిషనల్గా మనము రుచి పెంచుకోవడం కోసం మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలు ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు ఇలా వేసుకుంటే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. పంటి కింద పడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.